పాలు ఎంత చిక్కగా ఉంటే అంత మంచిది అనుకుంటాం. స్వీట్స్ ఆకర్షణీయంగా మెరిసిపోతుంటే అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అని మురిసిపోతూ ఉంటాం. బయట కనిపించే చిరుతిళ్ళు చూసి ఇంత కలర్ఫుల్గా ఇంట్లో ఎందుకు రావు అని బాధపడుతూ ఉంటాం. కానీ ఇలా కలర్ఫుల్గా కనిపించేదంతా మాయ. రంగులతో మన ప్రాణాల్ని హరించే అతిపెద్ద మాఫియా ఇది. ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్ స్టోరీ. రోజు తాగే పాల నుంచి కూరల్లో వాడే పదార్థాల వరకు ప్రతి దాన్ని అనుమానంగా చూడాల్సిన రోజులొచ్చాయి. చివరికి కందిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కల్తీ అయిపోతున్నాయి. చూడ్డానికి ఫ్రెష్గా కనిపించే ఇవన్నీ నిజానికి మనం అనుకున్నంత తాజావి కావు. ఇంకా చెప్పాలి అంటే అందులో ఉన్నది విషం. పరిమితికి మించి కలిపిన రంగులతో మన కళ్ళను మోసం చేసి ఒళ్ళు గుల్ల చేసే కాలకూట విషం ఇదంతా. పాల నుండి పప్పుల వరకు, బేకరీ ఐటమ్స్ నుంచి కర్రీస్ వరకు ఈ కాలం రుచికి కాదు రంగుకు ప్రాధాన్యమిస్తున్నారు జనం. ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తే అంత మంచిదనే ఫీలింగ్ లో ఉన్నారు చాలా మంది. ఫుడ్ గ్రేడ్ కలర్స్ పేరిట వినియోగిస్తున్న కొన్ని పదార్థాలు నిజానికి టెక్స్టైల్ రంగులు, ఇండస్ట్రియల్ కెమికల్స్. అస్సలు తినకూడని ఈ రంగుల్ని తినే పదార్థాల్లో కలుపుతూ రెచ్చిపోతోంది ఫుడ్ కలర్ మాఫియా. బేకరీలు, హోటల్స్, స్వీట్ షాపుల్లో కలర్స్ వాడకం కామన్ అయిపోయింది. రంగులు వాడకుండా ఆహార పదార్థాలు తయారు చేయాలనే స్పృహ ఇప్పుడు ఎవ్వరికీ లేదు. ఆరోగ్యం కోసం రోజూ గ్లాసుడు పాలు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. కానీ డాక్టర్లు చెప్పినా పాలు తాగాలంటే జనం జంకుతున్నారు. దీనికి కారణం పాల కల్తీ. మార్కెట్లో దొరుకుతున్నవి అసలు పాలేనా, కాలకూట విషమా అనే ఆందోళన కలిగిస్తోంది. మామూలుగా పాలలో ఉండే పోషకాలు మరే పదార్థంలోనూ దొరకవంటారు వైద్యులు. అలాంటి పాలను పూర్తిగా కెమికల్స్తో తయారు చేసి మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. దైనందిన జీవితంలో పాలు తప్పనిసరి కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని పాపాలకు పాల్పడుతున్నారు కల్తీ రాయుళ్లు. పాలల్లో లాక్టోస్, ప్రోటీన్, మినరల్స్ ఉంటాయి. వీటి శాతాన్ని పెంచడానికి కల్తీ రాయుళ్లు యూరియా, పామాయిల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, చక్కెర, స్టార్చ్ లాంటివి కలిపి చిక్కటి కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. ప్రతి ఇంటి అవసరంలో నిత్యం వాడేటువంటి వస్తువు మిల్క్. ఈ మిల్క్ లేనిదే ఎవరికి కూడా రోజు అనేటువంటిది గడవదు. సో వాళ్ళు తినేటువంటి వస్తువులు ప్రతి దాంట్లో కూడా ఈ మిల్క్ ప్రోడక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అటు టీ అయినా, కాఫీ అయినా, నెయ్యి అయినా, పెరుగైనా, ఏదైనా కూడా మిల్క్తో తయారవ్వాల్సింది. సో మరి ఈ మిల్క్ మనం తాగుతున్నటువంటి ఈ పాలన్నీ కూడా ఎంతవరకు సేఫ్టీ, అసలు మనం తాగుతున్న పాలల్లో ఎంతవరకు నిజమైన పాలున్నాయి, ఎంతవరకు కల్తీ జరుగుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు సాక్షి టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మిల్క్ సంబంధించి ఎంతవరకు కల్తీ జరుగుతుంది, ఏ విధంగా కల్తీ చేస్తారని మనతో మాట్లాడడానికి ఆఫీసర్స్ ఉన్నారు. ఇది మిల్క్ ఏ విధంగా కల్తీ జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? మనకు మిల్క్ అనేది ఒక 10 టైప్స్ ఉంటుందండి. మనకు ల్యాబ్కి వచ్చే మిల్క్లో రకరకాలుగా వస్తుంటాయి. బేసిక్గా వచ్చేసి మిల్క్లో కల్తీ చేస్తారు. మనకు సింథటిక్ మిల్క్ అంటే అది మొత్తం అదర్ దెన్ మిల్క్ అనమాట. మిల్క్ ఇంకేమీ ఉండదు దాంట్లో, మొత్తం ఆర్టిఫిషియల్గా సింథటిక్ మిల్క్ తయారు చేస్తారు. ఇప్పుడు ఉన్న మిల్క్లో వాళ్ళు ఎక్కువ క్యాష్ చేసుకోవడానికి ఏంటంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసి దానికి స్టార్చ్, ప్రిజర్వేటివ్స్ అలా కలిపేసి అవి క్యాష్ చేసుకోవడానికి ఎక్కువ మోతాదులో తయారు చేస్తారు. అట్లాగనమాట. చాలా వరకు డైలీ ఎన్నో శాంపుల్స్ చెక్ చేస్తుంటారు మిల్క్ని. సో మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కూడా ఎట్లా కల్తీ జరుగుతుంది, మరి దాంట్లో మీరు ఏమేమి గుర్తిస్తున్నారు పదార్థాలు? ఓకే, ఎక్కువ అంటే ఉన్న మిల్క్లో వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తారండి. వాటర్ యాడ్ చేసేసి దానికి స్టార్చ్ కలుపుతారు థిక్నెస్ కోసమని. తర్వాత యూరియా కలుపుతారు కొంచెం ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవడానికి. హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతారండి, అది ప్రిజర్వేటివ్ కింద షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడానికి. ఒరిజినల్ మిల్క్ కాకుండా అందులో వేరే ఏం ప్రోడక్ట్స్ కలిపారనేటువంటిది ఎట్లా మీరు చెక్ చేస్తారు? ఒకసారి స్పాట్ టెస్ట్లో నేను చూపిస్తారండి. స్పాట్ టెస్ట్ చేసి చూపిస్తారు. ఒక 5 రకాల స్పాట్ టెస్ట్లు చేస్తాం మనము. స్వచ్ఛమైన పాలకి కల్తీ పాలకి తేడా ఏంటి, మీరు ఎట్లా తెలుసుకుంటారు వాటిని? స్వచ్ఛమైన పాలు మనకు ఈ స్పాట్ టెస్ట్లో ఒక 5 రకాలు ఉంటాయండి. మనకు పాలు వచ్చినప్పుడు మనం ఇవి ప్యూరా కాదా అని తెలుసుకోవడానికి ఒక 5 రకాల స్పాట్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఆ 5 రకాల స్పాట్ టెస్ట్లు చేశాక మనకు అప్పుడు ఒక ఐడెంటిటీ వస్తుంది అనమాట. ఇవి పాలు జనరల్గా పాలలో ఉండేటువంటి పదార్థాలు ఏంటి, కల్తీలో కలిపేటువంటి పదార్థాలు ఏంటి? జనరల్గా పాలల్లో కొంచెం షుగర్ ఉంటుందండి. న్యాచురల్గా క్యారీ ఫార్వర్డ్ అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటుందన్నమాట. ఇంకా జనరల్గా మిల్క్ ఈ విరిగిపోవడానికి ఏం కలపాల్సిన పని లేదు ప్యూర్ మిల్క్ అవుతే కనుక. తర్వాత ఈ బైకార్బోనేట్స్ అని అవన్నీ మనకు జనరల్ మిల్క్ న్యాచురల్గానే ఉంటాయి. యాడెడ్ ఏమన్నా మిల్క్లో వాటర్ యాడ్ చేసి దానికి తగ్గట్టుగా థిక్నెస్ కోసం కానీ ప్రిజర్వేటివ్ కోసం కానీ యాడ్ చేస్తారు కదా, అప్పుడు మనకు ఈ స్పాటిల్స్ చేసే మనకు డౌట్ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఇది పిండి పదార్థం కలుపుతారండి పాలలో. అంటే పాలలో ఒరిజినల్ మిల్క్లో క్వాంటిటీ పెంచుకోవడానికని వాటర్ యాడ్ చేస్తారు. బాగా వాటర్ యాడ్ చేసినప్పుడు
దాని థిక్నెస్ కోసమని స్టార్చ్ కలుపుతారనమాట. స్టార్చ్ కలిపినప్పుడు మనకు ఒక స్పాట్ టెస్ట్ ఉంటుంది. పాలు చిక్కగా కనబడడం కోసమని పిండి పదార్థం కలుపుతారనమాట. ఆ పిండి పదార్థం కలిపినప్పుడు టెస్ట్ ఫర్ స్టార్చ్ అని టెస్ట్ చేస్తే ఇదేమో ప్యూర్ మిల్క్ అండి, ఇది అడల్టేటెడ్ మిల్క్, స్టార్చ్ కలిపిన పాలు అనమాట. ఇది స్టార్చ్ టెస్ట్ ఫర్ స్టార్చ్ పాజిటివ్ కల్తీ మిల్క్ అనమాట. తర్వాత ఈ బైకార్బోనేట్స్ అంటే మనకు pH మెయింటైన్ చేయడానికి మిల్క్ ఒక pH ఉంటుంది, ఆ pH మెయింటైన్ చేయడానికి వీళ్ళు కలుపుతారు. వేరే యాడ్ చేసినప్పుడు pH తగ్గిపోతుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి బైకార్బోనేట్స్ కలుపుతారనమాట. ఇది ఇప్పుడు ఒక pH ఉంటుందండి, ఆ pHలో డైల్యూట్ చేసి దానికి వేరే పదార్థాలు యాడ్ చేసినప్పుడు అది తగ్గిపోతుంది అనమాట. దాని లెవెల్ చూపించుకోవడానికి బైకార్బోనేట్స్ కలుపుతారు, సోడియం బైకార్బోనేట్స్ అవి కలుపుతారనమాట. మనకు ఇది యాడెడ్ వల్ల ఇది పింక్ కలర్ వచ్చింది. ఇది న్యాచురల్ మిల్క్లో మనం ఆ టెస్ట్ చేసినా ఏమి రాలేదన్నమాట బైకార్బోనేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది టెస్ట్ ఫర్ షుగర్. మనకు మిల్క్లో కొంచెం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కొంచెం స్వీట్నెస్గా ఉంటాయి మిల్క్. మనకు కల్తీ పాలలో షుగర్ కలుపుతారు, కలిపినప్పుడు మనకి ఇవి డైల్యూట్ అయినప్పుడు ఆ షుగర్ టేస్ట్ అనేది రాదు. వాళ్ళు అది తెలుసుకోవడానికి కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేస్తారనమాట. సింథటిక్ మిల్క్ అదే ప్రిపేర్డ్ మిల్క్ ఎక్కువ డైల్యూట్ చేసినప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేస్తారు. ఇది టెస్ట్ ఫర్ షుగర్ పాజిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ అండి. ఇదేమో హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపడం ప్రిజర్వేటివ్ కోసం అని కలుపుతారు. పాలు ఎక్కువ రోజులు ఉండడానికి, స్టోర్ చేసుకు ఉండడానికి, పోకుండా నిల్వ ఉండడానికని హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతారనమాట. ఇది పెరాక్సైడ్ కలపని మిల్క్, ఇది పెరాక్సైడ్ కలిపితే ఈ స్పాట్ టెస్ట్లో ఇలా పింక్ కలర్ లాగా వస్తుంది అనమాట. జనరల్గా స్వచ్ఛమైన పాలైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే అసలు ఎన్ని రోజులు ఉండాలి? అది అంటే ఆ టెంపరేచర్ని బట్టి ఉంటుందండి. మనకు మామూలుగా కొంచెం టెంపరేచర్ అటు ఇటు డీవియేట్ అయితే, లేదా మిల్క్లో ఏమన్నా యాడ్ చేయడము, ఈ బోర్ వాటర్ కానీ అలాంటివి యాడ్ చేస్తే కనుక తొందరగా పాడైపోతాయి అనమాట. మనకు ప్యూర్గా గేదె నుంచి వచ్చిన మిల్క్ మనం కరెక్ట్గా టెంపరేచర్లో మెయింటైన్ చేసి పెడితే 24 hours ఉంటాయి, 48 hours కూడా ఉంటాయండి ఒక్కోసారి. ప్రజలు తెలియకుండానే ఒక విషాన్ని తాగుతున్నారు, అది ఆరోగ్యానికి మంచిది అనుకొని పాలు ఉదయమే తాగడం, కానీ అది కాస్త విషంగా మారి ప్రజల ప్రాణాలను చంపేస్తుంది. సో ఇప్పటికైనా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. నిజంగా ఎవరైతే వెండర్స్ పాలు పోసే వాళ్ళు ఉంటారో వాళ్ళ నిజాయితీ ఎంత, వాళ్ళ హానెస్టీ ఎంత, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, మిల్క్ను కొనాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. చందుతో కలిసి సాగండి, సాక్షి న్యూస్, హైదరాబాద్. కంటికి ఇంపుగా కనిపిస్తుందని నోట్లో వేసుకున్నారా, నేరుగా ఆసుపత్రిలో పడాల్సిందే అంటున్నారు ఫుడ్ ల్యాబొరేటరీ అధికారులు. చిన్నారులను ఆకర్షించడానికి వివిధ రకాల రంగులతో చిరుతిళ్లను కల్తీ చేసి అమ్ముతున్నారు. నిషేధిత కలర్స్ కలిపి తినే ఆహారాన్ని కాలకూట విషంగా మారుస్తున్నారు. హోమ్ మేడ్ స్నాక్స్ అంటూ విషాన్ని తినిపిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, కేకులు ఆరోగ్యానికి మంచిది కాదనే స్పృహ ఇప్పుడు చాలా మందిలో ఉంది. అందుకే సాయంత్రం వేళల్లో తినే స్నాక్స్ విషయంలో సాంప్రదాయ వంటకాల వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న చిన్న చెగోడీలు, వేయించిన పల్లీలు, బెల్లం పల్లీ చిక్కీలు లాంటివి తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలకు కూడా ఇవే పెడుతున్నారు. దీంతో కల్తీ కేటుగాళ్లు వీటిని కూడా కల్తీ చేయడం మొదలుపెట్టారు. చెగోడీలు మరింత పసుపుగా కనిపించడానికి, పల్లీ చిక్కీలో ఎక్కువ బెల్లం వేసిన ఫీలింగ్ రావడానికి, పల్లీలు మరింత కరకరలాడడానికి రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. సింథటిక్ కలర్స్ వాడి నాణ్యత లేని తినుబండారాలను విక్రయిస్తూ కోట్లలో దందా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇవి తిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. బేకరీల్లో దొరికే మిక్స్చర్, చెకోడీలు, బఠానీలు, కేకులు, బూందీ, చక్కెర గోళీలు ఇలా ఇది అది అనే తేడా లేకుండా అన్నింట్లో సింథటిక్ కలర్స్ కలిపేస్తున్నారు. ప్రజల డబ్బులతో పాటు ప్రాణాలు హరిస్తున్నారు. మేడం, చూస్తున్నాం మార్కెట్లో ఇవి విచ్చలవిడిగా పిల్లలంతా కూడా కొంటూ తింటూ ఉంటారు. సో మీ దగ్గరికి వచ్చినటువంటి శాంపుల్స్ ఏంటి, వీటి చెకింగ్ తర్వాత ఇందులో ఎటువంటి లోపాలు గుర్తించారు? చెకోడి మేడం, ఇది షాపులలో, ఇది రోడ్ సైడ్లో చాలా ఎక్కువగా ఉంటాయి. రోడ్ సైడ్ మన బండీలు పెట్టి బజ్జీలు బండి అని అవన్నీ వాటి సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఇవి ఇందులో ఉండే కలర్స్ 2 కలర్స్ ఉన్నాయండి, సింథటిక్ ఫుడ్ కలర్స్, సన్సెట్ ఎల్లో, టాట్రాజిన్ అని 2 కలర్స్ ఉన్నాయండి. ఇవి కూడా మోతాదుకు మించి ఉన్నాయన్నమాట. మనకు ఈ స్వీట్స్ అండ్ సేవరీస్లో ఒక్కో కలర్ వచ్చేసి 100 ppm లిమిట్. 100 ppm దాటితే కనుక మనం ఇది సబ్స్టాండర్డ్ కింద ఇస్తామన్నమాట. ఇది రెండు కలర్స్ కూడా 100 ppm అబోవ్ వచ్చాయన్నమాట. ఇది సబ్స్టాండర్డ్ కింద ఇచ్చాము. ఇట్లాగే మసాలా పల్లీస్లో వీటిలలో మామూలుగా మనకు ఏదో స్టార్చ్ యాడ్ చేస్తారు కొంచెం, దీన్ని కూడా పర్మిటెడ్ అండి, 100 ppm పర్మిటెడ్.
ఇది మోతాదుకు మించి ఇది కూడా 100 ppm కంటే ఎక్కువగా ఉందన్నమాట కలర్స్. తర్వాత ఇవి వచ్చేసి మనకు డ్రైడ్ ఫ్రూట్స్ అండి. డ్రైడ్ ఫ్రూట్స్లో కలర్ అసలు యాడ్ చేయకూడదు, ఒరిజినల్గానే డ్రై చేసి. అంటే ఈ రోజుల్లో చాలా వరకు ఆరోగ్యం కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అందులో ఈ డ్రై ఫ్రూట్ మనం చూస్తున్నాం, కివీ లా కనిపిస్తుంది, చాలా కలర్ఫుల్గా గ్రీనరీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఇలా గ్రీన్ కలర్లో కనిపించగానే ఇవి చాలా ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి కొనుక్కుంటారు. కానీ వీటి గురించి మేడం చెప్తారు. వీటిని కూడా 2 కలర్స్ డ్రై చేసేసి ముంచి తీస్తారండి, ఇది డ్రై చేస్తారనమాట. 2 కలర్స్ టాట్రాజిన్, బ్రిలియంట్ బ్లూ అని 2 కలర్స్ వేశారు. అసలు ఈ డ్రై ఫ్రూట్లో మనం సింథటిక్ ఫుడ్ కలర్స్ ఏవి కూడా అలౌడ్ కాదు, వాడకూడదు. ఇది తింటే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఇది అన్సేఫ్ అనమాట. ఇది సాంబార్ చేస్తేనో ఏదైనా కర్రీ చేస్తేనో పక్కన ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఐటమ్ ఈ పాపడాలు. సో ఇవి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, అసలు కలరే ఉండకూడదని చెప్తున్నారు. ఏం చెప్తారు మేడం? కలర్ వీటిలో కూడా మనకు ఒక 100 ppm లిమిట్ ఉంటుందండి. ఇవి 100 ppm లిమిట్ కలర్స్ కాకుండా దీంట్లో నాన్ పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నాన్ పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ అనమాట. ఇవి యాడ్ చేశారు దీంట్లో, ఇది అన్సేఫ్ ఇచ్చామన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మిశ్రీ అండి, షుగర్ కంది చక్కెర అని అంటారు. ఇది చాలా ప్యూర్గా తింటారనమాట. ఇది చాలా మంచిది, అంటే ఇది రిఫైన్డ్ కాదు, మంచి షుగరు, చాలామంది ఇష్టపడతారు ఇది తినడానికి. మామూలుగా ఈ రోజు రేపు షుగర్ పేషెంట్స్ కూడా ఇది కొంచెం పౌడర్ చేసుకొని కాఫీ టీలో ఇది ఎక్కువ యూజ్ చేసుకొని తాగుతున్నారు. షుగర్కి బదులు ఇది వాడుతున్నారు. ఫుల్ కలర్ కనిపిస్తుంది. ఉంది అసలు మామూలుగా దీంట్లో కలర్ ఉండకూడదు, కలర్ వాడకూడదు. దీంట్లో ఇది కలర్ చేశారనమాట, మంచి కలర్ యాడ్ చేసి బ్రైట్గా చేసి పంపించారనమాట. ఇది ఈ పల్లీ చెక్కి అని ఉంది, ఇది చెక్కీలు మార్కెట్లో చాలా వరకు చిన్న చిన్న షాప్స్లో చాలా బాగుంటుంది. బెల్లము పల్లీలతో చేస్తే బాగుంటుంది. ఇది ఇంత కలర్ వాడాల్సిన పని లేదు దీంట్లో. కలర్ అంటే ఏదో నాసిరకం పల్లీలు, నాసిరకం బెల్లం ఏదో వాడారు, దాన్ని బ్రైట్గా చేయడానికి ఇది చేస్తారనమాట. ఇవ్వండి, ఇది మామిడి తాండ్రా అండి. మామిడి తాండ్రా ఇది కచ్చా మ్యాంగోతో చేశారనమాట. దీంట్లో కూడా మనం కలర్ డిటెక్ట్ చేసాం, 2 కలర్స్ వచ్చాయండి దీంట్లో. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. మనకు మామూలుగా జనరల్గా ఎక్కువగా వస్తుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్లో ఒరిజినల్గా రావడం అనేది తక్కువ అండి. దీంట్లో యాడ్ చేసేది ఏం చేస్తారంటే ప్రిజర్వేటివ్ ఉంటుంది. తర్వాత కల్తీ చేయడం ఏంటంటే బనానా ఎక్స్ట్రాక్ట్ ఒకటి, పొటాటోది కలుపుతారు. అది కలిపి పేస్ట్ చేసేసి దీంట్లో సిట్రిక్ యాసిడ్ కానీ ఎస్టిక్ యాసిడ్ కానీ ఎక్కువ వేస్తారు. తర్వాత అసిడిటీ కూడా ఎక్కువ వస్తుంది. దీనికి ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు కేక్స్లలో వాటిలో పైన డెకరేటివ్ లాగా వాడతారు. స్ప్లిట్స్ అని, కాజు స్ప్లిట్స్ అని, ఆల్మండ్ స్ప్లిట్స్ అని అట్లా వాడతారు. దీంట్లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా అదర్ దెన్ వెజిటేబుల్ మ్యాటర్ కూడా అట్లాగే డైరెక్ట్గా పోసేస్తారు, దాన్ని మరబట్టేసి తీసేస్తారు. అంటే షెల్ అలాంటిది అలా ఉంటుంది, పురుగులు పట్టుకొని ఉంటున్నాయి అనమాట. ఇవి మార్కెట్లో ఇంత కలర్స్ కలిపి అమ్ముతున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నిటి గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఏమేం చెప్తామంటే ఇది హెల్త్కి మంచిది కాదండి. ఇది మన కళ్ళకి చూడడానికి బాగా కనబడుతుంది. మన పిల్లలు అడిగి ఇలాంటివి మనము ఎంటర్టైన్ చేయొద్దు పిల్లలకి. వాళ్ళు కొంచెం అవేర్ చేయాలి, ఇది హెల్త్కి మంచిది కాదు, ఇది తినకూడదు అని చెప్పాలండి. ఇది తింటే ఏమవుతుంది, కడుపులో అసిడిటీ వస్తుంది. కలర్స్ తింటే ఈరోజు రేపు హెల్త్ ఎవరికి బాగుండట్లేదు. మామూలుగా న్యాచురల్గా తిన్నా కూడా ఫుడ్స్ అన్నీ చాలా రిఫైన్ అయి ఉంటున్నాయి కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. ఇంకా అందులో తోడు ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఎక్కువ తినడం వల్ల హెల్త్ హెజార్డ్స్ వస్తూ ఉంటాయండి. మనం చూస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డైలీ కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు దాదాపు రాష్ట్రంలో 60% సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలంతా కూడా వీటిని డైలీ తింటూ ఉంటారు. సో ఇవి ఎంత డేంజర్ అనేది మనకి ఇక్కడ కల్లారా చూస్తున్నాం. ఇక్కడ ఒక సోంపు ఏదైతే మనం పెళ్ళిళ్ళలో కావచ్చు భోజనం తర్వాత తినేటువంటి సోంపుని ఒక వాటర్లో వేస్తే అది ఎంత కలర్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం, ఫుల్ రెడ్ కలర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి అన్ని కూడా సో మెయిన్గా బిర్యానీస్లో వీటిలలో కూడా కలిపేటువంటి సింథటిక్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్ అసలు బిర్యానీస్లలో సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేయకూడదండి. ఇన్ కేస్ మేము అందులో డిటెక్ట్ చేస్తే కనుక అది అన్సేఫ్ కింద ఇస్తామన్నమాట. మనం తినేటువంటి ఫుడ్ని 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా తినాలి. వీలైనంత వరకు ఇంట్లో సేఫ్గా వండుకొని తినడమే బెటర్ అనేటువంటిది చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఇటువంటి ఫుడ్ని తినడం వల్ల వెంటనే ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇంత మోతాదులో కలర్స్ను కలిపి బయట మార్కెట్లో అమ్ముతున్నారంటే అవి ఎంత హానికరం అనేటువంటిది ఇప్పుడు సాక్షి టీవీ పూర్తిగా లైవ్లో చూపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ చంద్రతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్. పాలు, స్వీట్స్, బేకరీ పదార్థాలు మాత్రమే కాదు, చివరికి కందిపప్పు, శనగపప్పు లాంటి వాటిని కూడా కల్తీ చేస్తున్నారు. పాడైన పప్పులు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటికి రంగులు కలిపి ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి పదార్థాలు తిని నాడీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు. ఇంట్లో వినియోగించే పప్పు దినుసులను సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. నాణ్యత లేని పప్పును తీసుకుని వాటిని తాజాగా కనిపించే విధంగా సింథటిక్ రంగులను కలిపి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఓపెన్ మార్కెట్లో ఈ దందా అధికంగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ కల్తీ పప్పు దినుసులు తినడం ద్వారా పెరాలసిస్, క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యాక్ట్ ప్రకారం అయితే ఏమాత్రము కలర్ కలపొద్దు,
సో నాడీ వ్యవస్థ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, క్యాన్సర్ కారణం అవుతుందన్నమాట. సో కొన్ని వాటికి పర్మనెంట్ ఉంటుంది, పర్మనెంట్ కలర్ 100 ppm వరకు వాడవచ్చు. బట్ దీంట్లో పప్పులో మాత్రానికి ఏమాత్రం కలర్ వాడడానికి లేదు. ఈ రసాయనాల ప్రభావం వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో వాటి ప్రభావం ప్రాణాంతకమవుతుంది. జీర్ణ సమస్యలు, కాలేయం దెబ్బతినడం, తక్కువ వయసులోనే కిడ్నీ సమస్యలు, సర్వసాధారణమైన హార్మోనల్ డిజార్డర్స్ ఇవన్నీ కల్తీ ఆహారం వల్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా విచ్చలవిడిగా రంగులు కలిపిన తినుబండారాలు హైదరాబాద్ మార్కెట్లోకి భారీగా వస్తున్నట్లు స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ అధికారులు గుర్తించారు. ఇంట్లో పోషకాహార పదార్థాలు అంటే పాలు, గుడ్లు, వీటితో పాటు పప్పు చాలా ఇంపార్టెంట్. సో దీంతో ఎంతో ప్రోటీన్ అనేటువంటిది వైద్యులు చెప్తూనే ఉంటారు. సో ఇటువంటి పప్పును కూడా కల్తీ కల్తీ చేసేస్తున్నారు. మార్కెట్లో దొరికేటువంటి పప్పు పూర్తిగా కూడా అటు కలర్స్ వాడి దాన్ని కలర్ఫుల్గా అట్రాక్ట్ చేసి పాత పప్పును కూడా కొత్తగా చేసి అమ్మడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో సార్ ఓల్డ్ స్టాక్ ఉన్న వాటిని కలర్ కలుపుతారు టాట్రాజిన్, సన్సెట్ ఎల్లో తోటి. పాత పప్పును రీఫ్రెష్ లాగా తాజాగా చూపించడానికి కలర్ కలుపుతారు సార్. చూడండి, మీరే చూడండి, ఇదేమో వైట్ కలర్లో వచ్చేసింది, ఇదేమో కలర్ లేదు, దీంట్లో కలర్ ఉంది అన్నమాట. సో మేము క్రోమటోగ్రామ్ రన్ చేసేసి దానికి స్టాండర్డ్స్ పెట్టేసి రన్ చేస్తాము. రన్ చేసిన తర్వాత మేము రిపోర్ట్కి అటాచ్ చేసి పంపిస్తాము. సార్ ఇది ఆర్టిఫిషియల్ కలర్ సన్సెట్ ఎల్లో అని చెప్పేసి, ఇది మాత్రం సన్సెట్ ఎల్లో, టాట్రాజిన్ అండ్ సన్సెట్ ఎల్లో. ఇది టాట్రాజిన్ ఎల్లో కలర్ ఉండేది టాట్రాజిన్ ఉంటుంది. టీ పౌడర్లో కానీ మనం ఇది కందిపప్పులో కానీ ఏమాత్రం మనకు యాక్ట్ ప్రకారం ఏమాత్రం కలపనికి లేదు. ఇది లో క్వాలిటీది, మన కందిపప్పులో కలిపేసి మిక్స్ చేసేసి వెయిట్ కోసం జనాలను మోసం చేయడానికి వాడతారు. ఇది లో క్వాలిటీ సార్, ఇది వాడకూడదు అసలు. ఇది ఈ పప్పు వాడకూడదు, పారాలసిస్ వస్తుంది ఇది దీంతో అనమాట. పారాలసిస్ ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా హైదరాబాద్లో మనకి ఫుడ్ శాంపుల్స్ ఈ పప్పుకు సంబంధించి ఎన్ని వస్తున్నాయి, అందులో కల్తీ కావచ్చు, ఇట్లా కలర్స్ కలిపెట్టి ఎన్ని గుర్తిస్తున్నాం మనం? సార్ బాగానే గుర్తిస్తున్నాం సార్. ఈ ఒక 3-4 years నుంచి అయితే చాలా తక్కువైంది. ఈ పప్పు మెయిన్ పోషకాహార పదార్థాల్లో పప్పు అనేటువంటి చాలా కీలకం. సో ఈ పప్పు కల్తీ వల్ల తినే ప్రజలకు మీరు ఏం చెప్తారు? అంటే కొంచెం ప్యాక్డ్ పప్పు, ప్యాకెట్లో లూజ్వి కాకుండా ప్యాక్డ్ తోటి దానిపైన ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు వాడవచ్చు, మనము ఎప్పుడు ప్యాక్ చేశారు అనేది మినిమం జనాలు చూసి కొనాలనేది నేను చెప్తాను సార్. ఇప్పటికైనా కూడా ప్రజలు ముఖ్యంగా మార్కెట్లో ఎటువంటి పప్పు దొరుకుతుంది, మనం ఎటువంటిది కొంటున్నాం, ఇంత కల్తీ లేకుండా ఉండేటువంటిది అనేటువంటి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది ఫుడ్ ల్యాబొరేటరీ ఆఫీసర్ చెప్తున్నారు. విడుదల చందుతో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే విత్ us.